వాళ్ళు గెలిచేది ఏడైనా ఎమ్మెల్యేలు ఉండేది మాత్రం పట్నంలోనే. ఏదన్నా పని పడితే ఊరోళ్ళంతా కారు కట్టుకొని పట్టణానికే రావాలి. వచ్చే వరకు ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండడు. ఓ 10-20 మంది వస్తే కూర్చొని జాగ ఉండకపోవచ్చు, కార్లు పార్క్ చేసేందుకు కూడా జాగ లేకపోవచ్చు. అట్లా పోయి షాయి తాగద్దామంటే దగ్గర పట్ల హోటల్ ఉండకపోవచ్చు. అటు ఎమ్మెల్యేలకు ఇటు వచ్చేటోళ్ళకు తక్లీఫులు కావద్దనే ఖతర్నాక్ బిల్డింగులు కట్టిర్రు. ఎట్లున్నాయి ఎమ్మెల్యేల బిల్డింగ్లు? ఏకదం కట్టిర్రు. మళ్ళా 4.5 ఎకరాల జాగల 12 అంతరాల బిల్డింగ్లు. లోపట ఎట్లున్నాయో చూస్తానికి పోయిండు స్పీకర్ పోచారన్ సారు. ముంగట జాగిలి, వంటర్ర, బెడ్రూమ్లు, వరండాలు మొత్తం తిరిగి చూసిండు. 120 ఫ్లాట్లు కట్టిర్రు. 166 కోట్లు ఖర్చయిందట. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు. 240 కార్లు పార్కింగ్ చేసుకునే సౌలత్ చేసిరు. కింద సిలిండర్లు గిలిండర్లు ఏం ఆడరు, పైపులతోనే గ్యాస్ సప్లై చేస్తారట. సరుకు సామాన్లు, కూరగాయలు, బోరగాయలు బయటకు పోవాల్సిన అవసరమే లేదు. కిందనే సూపర్ మార్కెట్ ఉంటది. బిజీలు ఉండే ఎమ్మెల్యేలు మనసు తృప్తి చేసుకునేందుకు ఒక క్లబ్ హౌస్ పెట్టిస్తారట. ఊర్లకెళ్లి పనుల మీద ఎమ్మెల్యే సార్లను కలుస్తందుకు వస్తారు కదా, వాళ్ళు కూర్చునేందుకు 23 అర్రలు కట్టిస్తుర్రు. అంతేకాదులో ఎమ్మెల్యే సార్లు ఇళ్లలో పనిచేసేటోళ్లకు సపరేట్ ఇండ్లు కట్టించిరు పక్కకే. ఓ మంచి ముహూర్తం చూసి సీఎం సార్ రిబ్బన్ కటింగ్ చేస్తే కొత్తింట్లో పాలు వంగించుకుంటారట ఎమ్మెల్యే సార్లు. అయితే స్పీకర్ సారు, సీఎం సారు, మంత్రులకు సపరేట్ బంగ్లాలు ఉంటాయి కాబట్టి ఓ 30 ఫ్లాట్లు ఖాళీ అవుతాయట. అందులోకి ఎమ్మెల్సీలను దింపుతారట.